చక్కగా చప్పట్లు కొట్టి దేవుడి యొక్క నామాన్ని కనపరుచుకుందాం. మరి కొద్ది టైము దేవుని యొక్క వాక్యం మందు మన సంచాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా దేవాది దేవునికి నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సంఘ కాపరి అయినటువంటి తిమోతి అయ్య గారికి, అదేవిధంగా వారి యొక్క కుమారులు రాజ్ కుమార్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఆరాధన మనం జరిగించుకుని ఉన్నాము. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మన మధ్య ఉంచి ఉన్నాడని నేను కూడా బలంగా నమ్ముచున్నాను. ఆరాధన కూడా శక్తివంతంగా జరిగి ఉన్నది. నమ్మిన వారు మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవునికి మనం ఏమిచ్చినా సరే కానీ మనం ఆయన రుణం తీర్చుకోలేమండి. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా మనం ఆయన యొక్క రుణాన్ని తీర్చలేము. నిజానికి నేను కూడా అనుకోలేదు ఇక్కడ ఈ వారం ఎలా మీతో కలిసి ఆరాధన జరిపించుకుంటానని. అయినా దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మేము ఈ యొక్క సంఘములో మీతో పాటు కూడుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు నన్ను ఎప్పుడైనా చూసారండి? లాస్ట్ ఇయర్ క్రిస్మస్ టైంలో వచ్చినట్టున్నాను. అదేవిధంగా అంతకు ముందు బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చి ఉన్నాను. అంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా మీ యొక్క దైవజనులు పిలుస్తూ ఉన్నారనమాట. రాజ్కుమార్ అంటే మాకు తనకున్నటువంటి ఆ యొక్క బాండింగ్ని బట్టి పిలుస్తూ తరచుగా ఉంటూ ఉంటారు. అయితే ఈరోజు నేను అంధత్వం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. గుడ్డితనము. ఎంతమందికి తెలుసు ఈ యొక్క గుడ్డితనం కోసం? మనుషులకి కొంతమంది గుడ్డితనం ఉంటుంది. పుట్టుకతో వచ్చేది ఉంటుంది, మధ్యలో అంటే పెరుగుతూ ఉండగా వాళ్ళ యొక్క పనులను బట్టి కొంతమందికి వారి యొక్క పని ఒత్తిడి వల్ల గుడ్డితనం వస్తూ ఉంటుంది. కొంతమంది వారు చేసే పని సరిగ్గా లేనప్పుడు కంటికి ఏదైనా గుచ్చుకోవడం కానీ, ఏదైనా అపాయం జరిగినప్పుడు కానీ గుడ్డితనం అనేది వస్తూ ఉంటుంది. తెలుసు కదండి గుడ్డితనం అనేది. అయితే ఈరోజు నేను ఆత్మీయమైన గుడ్డితనం కోసం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఈ యొక్క ఆత్మీయమైన గుడ్డితనము అని అంటే, వారికి కన్నులు ఉంటాయి, చూస్తారు, ప్రతిదీ తెలుస్తుంది, కానీ గ్రహించలేరు. నడిచేటప్పుడు ఏ మార్గంలో నడిస్తే మనకు అపాయం కలుగదు అనేది వారికి తెలుస్తూ ఉంటుంది. అవునండి, ఇక్కడ మనం అందరికీ కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా లోపం ఉన్నా కానీ మనం చికిత్స చేయించుకోవచ్చు. హాస్పిటల్కి వెళ్ళి స్పెట్స్ పెట్టించుకోవడం కానీ, లేదంటే ఆపరేషన్ చేయించుకోవడం కానీ, ఏదేమైనా సరే కానీ మనకు సరిగ్గా కనిపించే విధంగా దానికి సంబంధించినటువంటి చికిత్స అనేది చేయించుకుంటూ ఉంటాం. మరి ఆత్మీయమైన అంధత్వం అంటే ఏంటి? ఆత్మీయమైన గుడ్డితనం అంటే ఏంటి? ఈ యొక్క గుడ్డితనం కోసం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక రాజు ఉన్నాడు. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఉండడం జరిగింది. ఇది జరిగినటువంటి యథార్థ సంఘటనగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి అని అంటే, ఆ రాజు 16 సంవత్సరాలు వయసుకే దేవుని చిత్తానికి లోబడిన వాడిగా, లేదంటే దేవుని యొద్ద ఒక మంచి వ్యక్తిగా, గుణగణాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా 16 సంవత్సరాలకే ఎన్నుకోబడ్డాడు. ఆ వ్యక్తి రాజుగా చేయబడ్డాడు. ఈరోజు మనం 16 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి, ఈ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మహా అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ, ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ, 10th క్లాస్ కానీ చదువుతూ ఉంటారు. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ రాజుని దేవుడు ఒక రాజుగా ఎంచుకున్నాడు. ఆ వ్యక్తిని, సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు. ఈ యొక్క వ్యక్తి 52 సంవత్సరాలు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే చివరి రోజులు వచ్చేటప్పటికి ఏమైందంటే, తన కన్నులు మూసుకుపోయినాయి. మూసుకుపోవడం అంటే శారీరకంగా కాదండి, అంధత్వం. తనకున్నటువంటి గర్వం, తనకున్నటువంటి స్థితిని బట్టి గర్వించాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు మనం ఉన్నటువంటి స్తోమతను బట్టి, స్థితిని బట్టి గర్విస్తూ ఉంటాం. అవునండి. అయితే ఈ యొక్క అంధత్వం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంటే, ఒకరోజు యాజకుడు చేయాల్సినటువంటి పనిని ఆ వ్యక్తి చేయాలని ఆశపడి, లేదంటే ఆ వ్యక్తి ఆ యాజకుల మీద కోపగించి, నేనే చేస్తాను మీరు చేసేదేంటి అని చెప్పి ఒక దైవజనుడు చేయాల్సినటువంటి కార్యాన్ని చేయడానికి
పూనుకుంటాడు. అది ధూపం వేయడం. ఆయన సన్నిధికి వెళ్ళి ధూపం వేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నేనే వేసుకుంటాను ధూపం దేవునికి అన్నట్టుగా ఒక రాజు దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు ఆ వ్యక్తికి కుష్టి వ్యాధి అనేది రప్పించి మరణం వచ్చేంతవరకు ఆ కుష్టి వ్యాధి అనేది పోలేదు. తన కన్నులు మూసుకుపోయినాయి. ఆ స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క రాజ్యంలో ప్రజలు కూడా అదే రీతిగా ఉన్నారు. ఎలా అంటే దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు, దేవుని యొక్క కార్యాలు వింటున్నారు, దేవుని యొక్క కార్యాలు వారి హృదయానికి తెలుస్తూ ఉన్నాయి, కానీ గ్రహించలేకపోతున్నారు. వారి కన్నులు పనిచేస్తున్నాయి, చూస్తున్నాయి, కానీ వాటిని గ్రహించట్లేదు, తెలుసుకోవట్లేదు. ఇది దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి వారు గ్రహించలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి ఆదివారం కానీ ప్రతి కార్యక్రమంలోనూ దేవుని యొక్క సన్నిధిలో మనం పాల్గొంటూ ఉంటాం, దేవుని యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం, కానీ గ్రహించలేకపోతున్నామేమో. ఒకసారి మనం గ్రహించుకుందాం. ఈ యొక్క ప్రజలు ఆ స్థితిలో ఉండగా దేవుడు ఒక వ్యక్తిని కనుక్కొని ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మాటలు చెప్పు అని చెప్పేసి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇలా చెప్తున్నాడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను, ఒకసారి చూస్తారా? ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహించకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందురు. వారి కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము కురువ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయిచున్నమని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య ధ్యానంలోనికి మనం ముందుకు కొనసాగదాము. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, మా యొక్క కృపగల రాజా, ఇదిగో నాయన మరొక్కసారి నీ సన్నిధికి వస్తున్నాను యేసయ్య. ఆనాడు ఉజ్జియా తండ్రి నాయన నీ యొక్క కృపను పొందుకొని 16 సంవత్సరాల వయసులో రాజుగా ఉన్నప్పుడు తన యొక్క దినచర్య అనేది నానాటికి అంధకారంలోనికి త్రోసివేయబడింది. అంత మాత్రమే కాకుండా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తండ్రి నాయన ఆధ్యాత్మిక గుడ్డితనంలో మగ్గిపోతూ ఉన్న సమయంలో నీ యొక్క దైవ సేవకుడు ఇర్మియాని, యెషయా గారిని తండ్రి నాయన ఎన్నుకుని ఆ యొక్క ప్రజలకు వర్తమానం పంపించి ఉన్నాం. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామనేది తండ్రి నాయన నీ యొక్క వాక్య ధ్యానం ద్వారా గ్రహించేటట్లు సహాయాన్ని దయచేయండి. నీ యొక్క కృపా కాపుదల మా మీద మెండుగా ఉంచి నీ యొక్క వాక్యాన్ని మేము గ్రహించగలిగేటువంటి మా హృదయాలు తెరవమని, మా కన్నులు తెరవమని నేను బ్రతిమాలు కొనిచున్నాం తండ్రి యేసయ్య. నీవే మాట్లాడండి తండ్రి నాయన. మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని నీవే అందించమని మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి నాయన. మాట్లాడువాడుని నేను కాను కానీ తండ్రి నాయన నీవే నా ముందుండి నన్ను మరుగుపరిచి తండ్రి నాయన నీ యొక్క వాక్యము చేత బయలుపరుచుకోమని అడుగుచున్నాం తండ్రి. నీ యొక్క వాక్యాన్ని మా అందరికీ తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆ వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మేము గ్రహించేటట్లు సహాయాన్ని దయచేయమని, నీ యొక్క కృపా కాపుదల మెండుగా ఈ యొక్క ఆరాధన అంతట్లో ఉంచమని, నీ వాక్య ధ్యానం అంతట్లో తండ్రి నాయన ఈ యొక్క వర్తమాన్ని ఎవరైతే వింటున్నారో వారందరూ గ్రహించే హృదయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ఈ యొక్క గ్రంథాన్ని రచించింది యెషయా గారు రచించారండి. ఈ యొక్క 6వ అధ్యాయము దేంతో మొదలవుతుందంటే రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. ఈ యొక్క రాజు అయిన ఉజ్జియా 16 సంవత్సరాల వయసులోనే రాజుగా ఎన్నుకోబడ్డాడు. దేవుని యొక్క క్రియల్లో కానీ దేవుని యొక్క పనుల్లో కానీ తన యొక్క జీవితం అలా గడపాలని ఆలోచించినప్పుడు కొన్ని దినాలకు గర్వంతో తన యొక్క కళ్ళు మూసుకుపోయినాయి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని మనం వాక్యం వింటూ ఉన్నాం, కానీ కొన్నిసార్లు మనం గ్రహించలేం. మనం ఉన్నటువంటి స్థితిని బట్టో, మనం ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, లేదంటే మనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, మనకున్నటువంటి వ్యాపారాన్ని బట్టో, డబ్బును బట్టో ఏదో ఒక కారణం చేత అంధత్వం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రధానంగా 3 అంశాలు మనం చూద్దామండి. నిజమైన ఆధ్యాత్మిక అంధత్వం అంటే ఏంటి అని అంటే,
మనం వాక్యం వింటూ ఉంటాము కానీ గ్రహించలేము. దేవుని యొక్క మహాక్రియలను మనం చూస్తూ ఉంటాము. ఇందాక దైవజనులు కీర్తన భాగం చెప్తూ ఒక వ్యక్తికి జరిగినటువంటి అద్భుత కార్యాన్ని వివరించారు కదండి. ఏంటి అది? తనకున్నటువంటి కణత, 70 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ కణతను దేవుడు కొన్ని దినాలకే దాన్ని తొలగించాడు. కొంతమంది చూస్తూ ఉంటారు, కార్యాలు అనుభవిస్తూ ఉంటారు వారి కుటుంబాల్లో, కానీ దేవునికి కృతజ్ఞతలు అనేది చెల్లించుకోలేరు. వారు గ్రహించలేరు. ఏమనుకుంటారంటే, నేను అనేక ఆసుపత్రులు తిరిగాను, లేదంటే నేను అనేకమైన చోట్ల నేను మొక్కుబడులు చెల్లించుకున్నాను, అందుకే ఇది జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని యొక్క మహాకృప నా జీవితంలో జరిగింది, దేవుని యొక్క మహాకృప నా కుటుంబంలో నాకు చూపించాడు అని చెప్పేసి గ్రహించలేరు. దేవుని యొక్క కృప లేకుండా మనం అడుగు తీసి అడుగు కూడా వేలేమండి. కానీ నిత్యము ఆయన కృప నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కురిపిస్తూనే ఉంటాడు. ఎండలాగా వర్షంలాగా ఆయన కృపను కూడా మన మీద చూపిస్తూ ఉంటాడనమాట. ఇలాంటి అంధత్వము ఉన్నవారిని ఆధ్యాత్మికమైనటువంటి గుడ్డివారు అని పిలుస్తూ ఉంటారనమాట. కళ్ళుండి చూడకపోవడం కాదు, లేదంటే చెవులు వినకపోవడం కాదు. వారికి కళ్ళుంటాయి, చూస్తారు, ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలరు. ఈవెన్ మనకంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు చూస్తూ ఉంటారేమో. ఎక్కడో ఉన్నటువంటి మచ్చలు కూడా వారు కనిపెడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పటికి వాక్యం గ్రహించలేరు. దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పటికి ఆ యొక్క క్రియలు అనేవి వారు గ్రహించలేరు. అటువంటి గుడ్డితనాన్ని ఆత్మీయమైనటువంటి గుడ్డితనం అని పిలుస్తూ ఉంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు ఆ యొక్క మనుష్యులకు యేసుక్రీస్తు ప్రభువు వారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము క్రొవ్వినది. క్రొవ్వడం అంటే తెలుసండి? క్రొవ్వడం అంటే తెలుసా? కొన్నిసార్లు మనం వాళ్ళకి గిల్లినా సరే కానీ వాళ్ళకి స్పర్శ తెలియదు. కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా సరే కానీ వారికి తెలియదు. వారి శరీరం మందం మారిపోతుందన్నమాట, మందంగా ఉంటుంది. కొన్నిసార్లు పందులు మనకి దారికి అడ్డంగా వస్తూ ఉంటాయి, దాన్ని ఎంత కొట్టినా సరే కానీ దానికి తెలియదు. మీరు ఈ సామెత వాడతారో లేదో తెలియదు, దున్నపోతు మీద వర్షం కురవడం అంటారు. అవునా? దున్నపోతు మీద వర్షం ఎంత కురిసినా దానికి చలనం అనేది తెలియదంట. అలా కొంతమంది మనుషులు ఏంటంటే దేవుని వాక్యం ఎంత విన్నా, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మనుషుల మధ్య 3.5 సంవత్సరాలు తిరిగి ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చూసినా సరే కానీ వారు గ్రహించలేకపోయారు, దేవుడని ఒప్పుకోలేకపోయారు. ఆ ప్రజలు ఏంటంటే ఈయన ఒక మనుష్యుడు లేదంటే పాపాత్ముడనే మీరు చెప్పండి అని చెప్పేసి ప్రజలను ప్రలోభ పెట్టేవారు. ఒకవేళ ఎవరైనా ఈయన దేవుని కుమారుడు అని చెప్తే వెలివేసేస్తామో లేదంటే మీకు జైలు శిక్ష వేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉండేవారు. ఎదురుగా చూశారు యేసు ప్రభు గారిని, ఆయన చేసినటువంటి క్రియలు ప్రతి దాన్ని చూశారు. అంతెందుకు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, రొట్టెలు లేదంటే చేపలు వృద్ధి చేయడం వాళ్ళ కన్నులారా చూశారు. కానీ వారి కన్నులు గ్రుడ్డితనంతో నిండిపోయి ఆయన దేవుడని ఒప్పుకోలేకపోయారు. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్న వారు కూడా ఇలాగే ఉన్నారు. ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. పేరుకు చెప్పుకోవడానికి నేను 20 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నానని చెప్తారు. కానీ వారి కన్నులు ఎలా ఉంటాయంటే గ్రుడ్డితనంతో నిండిపోయి ఉంటాయి. అంటే వచ్చేస్తూ ఉంటుంది, నేను ఈ మందిరంలో సీనియర్ని, నాకన్నా ఎక్కువ సంవత్సరాల మందిరానికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, నేనే గొప్ప అన్నట్టుగా వారు బిహేవ్ చేస్తూ ఉంటారు. వారి ప్రవర్తన అలా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు పసిపిల్లల మనస్తత్వాన్ని కలిగి మనం ఉండాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వచ్చినా ఇంకా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే నాలో ఏమైనా లోపం ఉందేమో, నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా నేను పెడచెవును పెడుతున్నానేమో, దేవునికి ప్రార్థన చేయకుండా నా సొంత నిర్ణయాల మీద ఆధారపడుతున్నానేమో అని మనం గ్రహించుకోగలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం మనసారా హృదయంతో గ్రహించే వారిగా మనం ఉండాలి. ఒకరోజు ధోనిలో ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను అడుగుతారు, ఏమైనా తినడానికి ఉందా అని చెప్పేసి.
అప్పుడు వాళ్ళు అంటారు, యోహాను సువార్తలో ఉంటుంది, "ఆ, మన దగ్గర ఏమీ లేదు ప్రభువా తినడానికి, ఒక్క రొట్టె మాత్రమే ఉంది" అని చెప్పేసి అంటారు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు, 5 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నప్పుడు 5,000 మంది పైగా తిన్నప్పుడు వారు చూశారు. వారు స్వయంగా శిష్యులు చేతులతో పంచిపెట్టారు. 12 గంపలు మిగిలినప్పుడు, 7 గంపలు మిగిలినప్పుడు వాళ్ళ చేతులతో ఎత్తారు. వాటన్నిటినీ ప్రభు దగ్గర తెచ్చి, ప్రభువా ఇంకా ఇవి మిగిలినాయి అని చెప్పేసి చెప్పారు. అయినప్పటికీ ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు అడిగినప్పుడు ఒక్క రొట్టె తప్ప ఏమీ లేదు అంటున్నారు. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉన్నాయేమో. ఎందుకు అనంటే వారు స్వయంగా అన్నిసార్లు దేవుని యొక్క క్రియలు చూసినప్పుడు గ్రహించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఒక్క రొట్టెను అనేక మందికి సరిపెట్టగలిగినటువంటి ప్రభువు అని గ్రహించాలి కదా. ఇంతకు ముందు చూశారు కదా. ఒకవేళ చూడకపోయి ఉంటుంటే మనం చెప్పకపోయినా పర్లేదు, కానీ వారు స్వయంగా చేతులతో పంచిపెట్టారు, మిగిలిన వాటిని ఎత్తారు, అనేక మందికి వారు సాక్షులుగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రభువు మీ దగ్గర ఏమైనా తినడానికి ఉందా అమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మన దగ్గర ఏమీ లేదని నీకు తెలుసు కదా, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఒక్క రొట్టెను దేవుడు అనేక మందికి పంచిపెట్టగలిగినటువంటి సమర్థుడు అని వారి కన్నులు మూయబడ్డాయి. హృదయము గ్రహించలేకపోకుండా ఒక మొద్దుబారినటువంటి హృదయం వలె ఉంటుందన్నమాట. నిరాశ వచ్చేటప్పటికి కృంగిపోతూ ఉంటాం. మన కుటుంబంలో చిన్న సమస్య వచ్చేటప్పటికి ఎందుకో నిరాశ చెందిపోతూ ఉంటాం. మనం కదలలేము, ప్రార్థన చేయలేము, మనస్సు రాదు. దైవ సేవకులకు ఫోన్ చేసి, లేదంటే దైవ సేవకులతో చెప్దాము, లేదంటే మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు, మన తోటి విశ్వాసులు, వారు మనం అందరము కలిపి ప్రార్థన చేద్దామని ఆలోచన ఆ సమయంలో రాదు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, ఎప్పుడైతే మనకు సమస్య వస్తుందో వెంటనే కృంగిపోతూ ఉంటాం. గమనించండి, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దానికిని సమర్థుడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఈ యొక్క మన కన్నులు మూసుకుపోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే మనం గ్రహించకపోవడమే. ఒక వ్యక్తికి గుడ్డితనం వస్తుంది అనుకోండి, అంటే అప్పుడప్పుడే సిస్టమ్స్ ఎక్కువ వాడడం వల్ల, మొబైల్ ఎక్కువ చూడడం వల్ల, టీవీ ఎక్కువ చూడడం వల్ల కొంతమంది గుడ్డితనం వస్తూ ఉంటుంది, అవునా? వచ్చినప్పుడు దానికి ఉన్నటువంటి పవర్ను బట్టి మనం స్పెట్స్ అనేది వాడాలి. ఎంత పవర్ ఉంటే అంత పవరు మనం వాడాలి. ఒకవేళ మనకున్న దానికంటే తక్కువ పవర్ వాడామనుకోండి, పనిచేస్తుంది అది? లేదంటే ఎక్కువ వాడేసామనుకోండి, పనిచేస్తుందా? మనకు ఎంతైతే అవసరమో అంతా మనం చూసుకోవాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆత్మీయంగా మనం గ్రుడ్డివారం కాకుండా ఉండాలి అంటే వాక్యం దగ్గరికి వచ్చి పరిశీలన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అంధత్వకు కారణాలు. ఆత్మీయమైనటువంటి గుడ్డితనం అంటే ఏంటో మనం చూసుకున్నాము. అంధత్వానికి గల కారణాలు ఏంటి అని అంటే కఠినమైనటువంటి హృదయం. ఎంత కఠినంగా ఉంటుంది అని అంటే వాక్యం విన్నా సరే కానీ మన హృదయం ప్రేరేపించబడ్డదు. ఎంత ప్రార్థన చేసినా సరే కానీ హృదయం మార్చుకోం. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా నా భర్తను ప్రార్థనకి దేవుని సన్నిధికి నడిపించుకొని మనం ప్రార్థన చేస్తాము. వాళ్ళు వింటూ ఉంటారు, కానీ దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపరు. పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా నా పిల్లవాళ్ళు, లేదంటే నా యొక్క బిడ్డలు ఉన్నతమైన స్థితికి రావాలి, బాగా చదువుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళు వింటూ ఉంటారు, కానీ చదువు అనేది ఏం చేస్తూ ఉంటారంటే పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలా ప్రతిదాన్ని వింటూ ఉంటారు కానీ గ్రహించలేరు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అనేక సార్లు వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నా సరే కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే గ్రహించలేం. మన కళ్ళు గ్రుడ్డితనంతో మూసుకుపోవడానికి గల కారణం ఏంటంటే గ్రహించకపోవడం. మన హృదయం అనేది కఠినంగా ఉండడం. ఒక రాయి మీద ఎంత నీరు పోసినా అది ఎలా కరగదో, మన హృదయంలో ఎంత వాక్యం పోసినా కానీ అది కరగదు. అలా గ్రుడ్డితనంతో, అంధత్వంతో నిండిపోవడానికి గల ఒక కారణం ఏంటి అని అంటే
ముద్దుబారిపోవడం, కఠినంగా ఉండడం. ఇంకోటి ఏంటంటే సున్నితత్వం లేకపోవడం. ప్రతిదానికి కొంతమంది ఏంటంటే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చిందనేటప్పటికి అయ్యో అని అంటారు. కొంతమంది అది ఎప్పుడు జరిగేదే కదా, ఎవరొకరికి జరుగుతుంది, ఈసారి ఏళ్ళకి జరిగిందంతే అని చెప్పేసి అసలు జాలి అనేదే లేకుండా వారు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఇతరులను బట్టి. మార్కు సువార్త 8వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకుందాము. క్షమించండి, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి అని చెప్తున్నాడు. మూఢత్వం, వ్యతిరేక స్వభావం. మన యొక్క కన్నులు మూసుకుపోవడానికి గల కారణం వ్యతిరేక స్వభావం, మూఢత్వం. మూడులు ఎంత చెప్పినా వినరు వాళ్ళు. ఇలా రారా అంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు, ఈ పని చేయండి అంటే ఆ పని చేస్తూ ఉంటారు, ఎంత చెప్పినా వినరు. ఇది రోజు మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. శారీరకమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి ఒక కుటుంబంలో అయినా సరే కానీ, అరే నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దురా అని చెప్పేసి అంటే అక్కడికే వెళ్తాం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మీకు కొన్ని విషయాల్లో ఖండిస్తూ ఉంటుంది. మీరు ఈ పనులు చేయకూడదు అని చెప్పేసి అంటే ఆ పనులే చేస్తూ ఉంటాం. అమ్మ ఆదివారం వచ్చేటప్పటికి ప్రార్థనకు రండి, మీరు వేరే పనులు ఏమీ పెట్టుకోవద్దు అని అంటే ఆ రోజే అన్ని పనులు పెట్టుకుంటూ ఉంటాం. ఎలా అంటే ఆ రోజు సెలవు కాబట్టి మంచిగా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే ఆదివారం మంచి సెలవు కాబట్టి మనం చుట్టాల ఇంటికి విజిట్ చేయడానికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కలుసుకోవడానికి ఆ రోజే మనకు కుదురుతుంది. ఫంక్షన్ ఏదైతే వచ్చిందంటే బంధువులు అందరూ వచ్చేటువంటి ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఆ రోజు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మనం ఇలా రండమ్మా అని చెప్పేసి అంటే అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు? వ్యతిరేక స్వభావం. మూడులు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఎంత చెప్పినా వినరన్నమాట, ఇలా చేస్తూ ఉంటారు. అందుకనే ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు, వివేకము లేని మూడులారా. వివేకం అంటే చెప్పిన మాట విధేయత చూపించడం అండి. వీళ్ళు చూపించరంట. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలు వివేకం లేని వారంట. ఎంత చెప్పినా సరే కానీ విధేయత అనేది వారి జీవితాల్లో కనిపించకుండా ఉంటుందంట. అందుకనే వివేకం లేని మూడులారా, ఈ నా మాటలు వినండి, దేవుడని యెహోవా నాకు తెలియజేసినటువంటి మాటలు వినండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇర్మియా అనే మాటకు విలాపించాడు అంటే ఆయన యొక్క కష్టాన్ని మనకు చూపిస్తూ ఉంటాడు అనమాట. ఈయన ఎంతో భారం కలిగి స్వార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రజలందరూ దేవుని యొక్క మాటలు వింటున్నా సరే కానీ వారు గ్రహించలేకపోయారు. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఇంచుమించు 400 సంవత్సరాల ఆ యొక్క బాండేజ్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు. ఐగుప్తు దేశంలో నేను భరించలేకపోతున్నాను ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేశారు. ఈ యొక్క శ్రమలు మేము భరించలేకపోతున్నాము, ఇక్కడ ఆహారం మేము తినలేకపోతున్నాము అంటే దేవుడు వారిని విడిపించాడు. విడిపించి వారికి దేవదూతలు తినేటువంటి మన్నా అనే ఆహారాన్ని కూడా వారికి అందించినా కానీ వారి కన్నులు మూసుకుపోయినాయి. మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. ఐగుప్తులో ఉంటే మేము అనేక రకమైన వంటకాలు తినేవాళ్ళము అనేవారు. ప్రార్థన చేసింది వాళ్ళే. ఏమని? ప్రభువా మేము ఈ ఆహారం తినలేకపోతున్నాము, బానిసత్వం భరించలేకపోతున్నాము, కష్టపడలేకపోతున్నాము, మమ్మల్ని విడిపించు, మాకంటూ ఒక సొంత దేశం కావాలి అన్నప్పుడు, మాకు ఐగుప్తు దేశం నుంచి విడిపింపు కావాలి అన్నప్పుడు దేవుడు మొర్ర విని వారిని బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వారి కళ్ళు మూసుకుపోయి మోషే మీదే సనగడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే కాళ్ళు పట్టుకుని, మోషే మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలని చెప్పిన వాళ్ళు ఈరోజు ఏమన్నారు తెలుసా? నీ వల్లే మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము అంటున్నారు. దేవదూతలు తినేటువంటి పరిశుద్ధమైన ఆహారాన్ని వారికి ఇచ్చినా సరే కానీ మేము ఈ ఆహారం తినలేకపోతున్నాము, ఐగుప్తులో ఉన్నప్పుడేనాయో అనేక రకమైన గొప్ప మంచి విందు రకాలు మేము తినేవారు. మనం నిజానికి వాళ్ళకి తినడానికి తిండి కూడా ఇచ్చేవారు కాదు. పంట వాళ్ళే పండించాలి, ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు వాళ్ళే తయారు చేయాలి, దున్ను వాళ్ళే దున్నాలి భూమిని. అయినప్పటికీ వారికి ఆహారం ఉండేది కాదు, మిగిలిపోయిన ఆహారం తినేవారు. కానీ ఇప్పుడేమంటున్నారు? మేము ఇక్కడ ఆహారం తినలేకపోతున్నాము, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి అడవిలో వదిలేసావని అంటున్నా. గమనించండి, మనం ఏ స్థితిలో ఉన్నాం. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, ఏమీ లేనప్పుడు ప్రభువా నువ్వే దిక్కని మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన యొక్క
చూపును మన మీద ఉంచినప్పుడు, లేదంటే మన ప్రార్థన ఆయన విన్నప్పుడు, మనకు సమాధానాన్ని అనుగ్రహించినప్పుడు, మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దానికి కారణం మన హృదయం అనేది ఒక రాయిలా మొద్దుబారిపోవడం. ఒక జంతువు శరీరానికి ఎలా అయితే చలనం లేకుండా ఉంటుందో అలాంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. పక్షవాతం కలిగినటువంటి వ్యక్తులకి శరీరం అక్కడ వచ్చిన ప్రదేశం మీద మనం ఏం చేసినా తిమ్మిరి అనేది తెలియదు వాళ్ళకి, అవునా? అలాంటి స్థితిలో మన హృదయాలు అనేవి మూసుకుపోతూ ఉన్నాయి. వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ గ్రహించలేకపోతున్నాం. దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నాం కానీ తెలుసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క సాక్ష్యాలు చెప్పడానికి మనకు ఒక్కొక్కసారి మన నోరు కూడా తెరవలేకపోతున్నాం. దేవుడు మనకు గొప్ప క్రియలు చేస్తూ ఉంటాడు. వారమంతా మనం అనేకమైన చోట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటాం. దేవుడు మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ మనం సాక్ష్యం చెప్పడానికి మనకు నోరు తెరవడానికి ఓపిక ఉండదు. ఎందుకు అనంటే ముద్దుబారిపోయినటువంటి జీవితాలుగా ఉంటుంది. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలు ఆ స్థితిలోనే ఉన్నారండి. దేవుడు వారి కోసం నిత్యము ఆలోచించి ఒక మంచి రాజుని వీరికి ఏర్పాటు చేద్దామన్నప్పుడు ఉజ్జియాని ఏర్పాటు చేశాడు. ఉజ్జియా స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ రాను రాను ఏమైందంటే దిగజారిపోయాడు విశ్వాసం. మనం కూడా దేవుని నమ్ముకున్నటువంటి కొత్తలో, మందిరానికి వచ్చేటువంటి కొత్తలో మనకంత భక్తిపరులు కానీ మనకంత విశ్వాసపరులు కానీ ఎవ్వరు ఉండరు. పాస్టర్ గారు, అమ్మ పలానా రోజు ప్రార్థన ఉందంటే అందరికంటే వచ్చి కూర్చొనేది మనమే. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే వెళ్దాంలే, ఎప్పుడు వెళ్ళేదే కదా, విందాంలే, ఎప్పుడు వినేదేగా, చూద్దాంలే, ఎప్పుడు చూసేవిగా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఒకటి గ్రహించండి, దేవుని క్రియలు ఎప్పుడు నూతనంగానే ఉంటాయి. దేవుని సాక్ష్యాలు అనేక మందికి చూపిస్తూ ఉంటాడు, మనకి చూపిస్తూ ఉంటాడు. మనము ఆయన రాజ్య వ్యాప్తిని విస్తరించాలి అని అంటే మన నోరు తెరిచి మనకు చేసినటువంటి మేలు ఏంటి అనేది మనం చెప్పకపోతే అన్యులు ఎలా తెలుసుకుంటూ ఉంటారు? దేవుడు అంటే తెలియని వారు ఎలా గ్రహిస్తూ ఉంటారు? మనం చెప్పేటువంటి సాక్ష్యాలను బట్టే కదా దేవుని యొక్క క్రియలు మనకు చూపించేవిగా ఉంటూ ఉంటాయి. మరి ఈ యొక్క అంధత్వం పోవాలంటే ఏం చేయాలి? శారీరకంగా ఉన్నటువంటి గుడ్డితనం పోవాలంటే హాస్పిటల్కి వెళ్తాం. మరి ఆత్మీయంగా ఉన్నటువంటి అంధత్వం పోవాలంటే దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యం. ఉన్నటువంటి అంధత్వం పోవాలంటే దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన యొక్క మార్గాల్ని మనం వెతికేవారిగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం చదివేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు చదువుదామా అని మనం వెతుకుతూ ఉండాలి. సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు వాక్యం చదివారా, ఎంతమంది చదివారమ్మా అని అంటే మనం ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వారిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చదవడానికి కనీసం మనకు ఒక 10 నిమిషాలు కూడా టైం లేకుండా పోతుందా అంటే 24 గంటల సమయంలో మనం 10 నిమిషాలు కూడా వెతకలేకపోయాం. దేవుని యొక్క వాక్యం చదవడానికి నాకు ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అని మనం గ్రహించలేకపోతున్నాం అన్నమాట. కీర్తన గ్రంథం 119 కీర్తన 18వ వచనంలో 119 కీర్తన 18వ వచనంలో కళ్ళు తెరవడం అని చెప్పేసి దేవుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఈ కీర్తనకాడు ఏమంటున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క కీర్తనకారుడు దేవుని బ్రతిమాలుకుంటున్నాడండి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ యొక్క ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి కదా, వాటిని చూసేటట్లు నా కన్నులు తెరువు అని చెప్పేసి అంటున్నాడు. అంతేగాని నీ ధర్మశాస్త్రంలో ఏమన్నా కార్యాలు ఉంటే నాకు చూపించు అని అనట్లేదు, బ్రతిమాలుకుంటున్నాడు. అనేకమైన సంగతులు ఉన్నాయి కానీ నేను చూడలేకపోతున్నాను. ఎందుకు? నా కన్నులు గ్రుడ్డితనంతో నిండిపోయినాయి. ప్రభువా, నీ యొక్క కార్యాలను నాకు చూపించు, నా కళ్ళు తెరువు అని చెప్పేసి ఈ యొక్క కీర్తనకారుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాము? ప్రభువా, నీ యొక్క కార్యాలు నాకు చూపించు అని, ప్రభువా నీ యొక్క క్రియలు నా కుటుంబంలో జరిగించు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాము? ప్రభువా, నేను నా కుటుంబంలో చూసినటువంటి క్రియలను బట్టి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాము? మనం తెలుసుకున్నాము అంధత్వానికి గల కారణాలు ఏంటి,
అంధత్వం అంటే ఏంటి, అంధత్వానికి ఆ యొక్క సొల్యూషన్ ఏంటి అనేది మనం చూసాం కదా. ఈ యొక్క కీర్తనగాడు వాక్యం నుంచి చూపించమని చెప్పేసి చెప్తున్నాడు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం సత్యవంతుడమైన ఆయనలో ఉన్నామని మనం గ్రహించాలండి. ఎలా అంటే, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి నిజమైన దేవుడు? ఎవరు దేవుని యొక్క కుమారుడు? యేసుక్రీస్తు మాత్రమే అని మనం నమ్మాలి, గ్రహించాలి. అనేక సార్లు వింటూ ఉన్నాం, కానీ ఏం చేస్తూ ఉంటామంటే కొన్నిసార్లు ఇటు ఉంటాము, కొన్నిసార్లు అటు ఉంటాము. దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది, మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి లేదా చల్లగానైనా ఉండండి, అంతేగాని మిడిమిడి జీవితాలు, మధ్యస్థంగా ఉన్నటువంటి జీవితాలు అలా ఉండొద్దని చెప్తున్నాడు. అయితే మీరు వెచ్చగా ఉండండి లేదా చల్లగా ఉండండి, నులివెచ్చని జీవితాన్ని మనం ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి కన్నులు మనం తెరుగుబడాలి అని అంటే మనం దేవుని విశ్వసించాలి, దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని యొక్క చూపును మనం గ్రహించేవారిగా ఉండాలి, దేవుని యొక్క క్రియలు మనం గ్రహించేవారిగా మనం ఉండాలి. ఈ కారణాన్ని బట్టే మన యొక్క కన్నులు మూయబడుతున్నాయి, గ్రహించలేకపోతున్నాం, చదువుతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం, దేవుని యొక్క క్రియలు చూస్తూ ఉన్నాం, అయినా సరే మనం పట్టనట్టుగానే ఉంటున్నాం. దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, అయినప్పటికీ మనకు చలనం అనేది తెలియట్లేదు. ఎందుకు అనంటే మన శరీరాలు కూడా ముద్దుపారిపోతున్నాయి. ఈ వాక్యాలన్నీ నువ్వు ప్రకటన చేయని చెప్పేసి యెషయా గారికి దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. ఆయన అంటాడు దర్శనం వచ్చేటప్పుడు, ప్రభువా నేను పాపాత్ముడు కదా, కేవలం దేవుని యొక్క ధూపం వేయడానికి, నీకు ధూపం వేయడానికి వచ్చిన వ్యక్తికే నువ్వు కుష్ఠవ్యాధి వచ్చి చంపేశావు, అలాంటిది నేనున్నాను, నీ పరిశుద్ధతను నేను కన్నులారా చూశాను, నీ యొక్క క్రియలు నేను కన్నులారా చూశాను, అనేకమైన దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటుంటే పునాదులు కదులుతూ ఉన్నాయి, ఇలాంటి గొప్ప క్రియలు నేను చూశాను, ఒకవేళ నేను కానీ చనిపోతానేమో, ప్రభువా నన్ను చంపొద్దు, నాకు అపాయాన్ని కలిగించొద్దు అని బ్రతిమాలుకున్నప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో అనేక మందికి నిన్ను సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ ఉన్న మనం కూడా దేవుని యొక్క దర్శనాలు చూస్తూ ఉంటాం, దేవుని యొక్క క్రియలు మనం అనుభవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క గొప్ప సాక్ష్యాలు మన చెవులారా వింటూ ఉన్నాము, కానీ ఆయన సన్నిధిలో నోరు తెరిచి సాక్ష్యాలు చెప్పలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో మనం నోరు తెరిచి ఆయన క్రియల గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి ప్రచురణ చేయలేకపోతున్నాం. ఇకనైనా మన యొక్క జీవితాలు మార్చుకొని గ్రుడ్డివారి వలె కాకుండా, మొద్దుబారిపోయినటువంటి జీవితాల వలె కాకుండా, అంధత్వంలో కూరుకుపోయినటువంటి వారి వలె కాకుండా, ఈవెన్ శిష్యులు కూడా, ఆయన చూసినటువంటి శిష్యులు, ఆయనతో కలిసి ఉన్నటువంటి శిష్యులు, ఆయనతో తిరిగినటువంటి శిష్యులు కూడా మీ దగ్గర ఏముంది అని అంటే నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి వారిగా ఉన్నారు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. అనేక సంవత్సరాల నుంచి, అనేక దినాల నుంచి దైవజనుల ద్వారా, లేదంటే సంఘ కాపరి ద్వారా, సంఘ పెద్దల ద్వారా, సంఘంలో తోటి విశ్వాసుల ద్వారా మనం విన్నటువంటి వాక్యాన్ని కానీ గ్రహించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక్కడే మనకు రక్షణకర్త అని, లేదంటే ఆయనే నిజమైన దేవుని యొక్క కుమారుడని మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అంధత్వం గురించి ఈరోజు మనం మాట్లాడుకొని ఉన్నాం. గుడ్డితనం అంటే మన కళ్ళు లేకపోవడం కాదు, గుడ్డితనం అంటే మన గ్రహించలేకపోవడం కాదు, కానీ కళ్ళుండి దేవుని కార్యాలు చూడలేకపోవడమే గుడ్డితనం అంటే. చెవులారా వింటూ ఉన్నా సరే కానీ మన చెవులు దాన్ని యాక్సెప్ట్ చేయవు, అంగీకరించు. పొద్దున్నే లెగుద్దాం కదా అనేసి అలారం పెట్టుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? ముద్దు లేదంటే బద్ధకం ఉన్నప్పుడు వెంటనే దాన్ని కట్టిస్తూ ఉంటాం. అలారం మనకు వినిపిస్తూ ఉంటుంది, కానీ మనం లెగవం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం మన చెవుల్లో పడుతుంది, మన హృదయంలోనికి వెళుతూ ఉన్నా సరే కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే
దాన్ని గ్రహించలేకపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, ప్రభువా నా జీవితంలో ఉన్నటువంటి అంధత్వాన్ని తీసేయి అని చెప్పేసి అడుగుదాం. నాలో ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసేయండి ప్రభువా అని చెప్పేసి మనం అడుగుతూ ఉందాం. దేవుని సన్నిధిలో మనం నోరు తెరిచి మనం బ్రతిమాలుకున్నంత మాత్రాన తప్పేం కాదండి. నోరు తెరుద్దాం ప్రతి ఒక్కరు కూడా. స్తోత్రం నాయన, స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లిద్దామండి. ఆయన సన్నిధికి మనం వచ్చింది కేవలం స్తుతించడానికి, మహిమపరచడానికి మాత్రమే వచ్చి ఉన్నాం. ఎక్కడ కూడా మనం సిగ్గుపడేవారిగా, అవమానం పడేవారిగా ఉన్నట్లు ఉండకూడదు. దేవుని సన్నిధిలో నోరు తెరిచి, ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో నాయనా, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలు అంధత్వంలో ఉన్నట్టుగా మేము అలాంటి స్థితిలో ఉండకుండా మమ్మల్ని రక్షించండి ప్రభువా. మాలో ఉన్నటువంటి పాపాలను తీసేయండి తండ్రి నాయన. ఇదిగో యెషయా బ్రతిమాలుకున్నాడు, నేను పాపిని, నా పాపంతో నిండిపోయినాయి, నేను పాపంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నాను అంటే దేవుని యొక్క దేవదూత వచ్చి అగ్ని నిప్పును తన యొక్క పెదవులకు అంటించి ఉన్నది. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రభువా నేను పాపినై ఉన్నాను, ఇంకా నాలో పాపం ఉంది అని మీరు అనుకున్నట్లయితే వాక్యము అనే అగ్ని మీ చెవుల్లోకి వెళ్ళి ఉన్నది. మీరు గ్రహించాలి, ప్రభువు దగ్గర మొరపెట్టుకోవాలి. యెషయా ఏ రీతిగా నేను పాపినని ఒప్పుకున్నాడో మనం కూడా పాపిలమై ఒప్పుకోవాలి. అప్పుడు మన యొక్క హృదయం అనే కన్నులు తెరవబడుతూ ఉంటాయి. లేదంటే ఇంకా గుడ్డివారిగానే ఉంటాం. ఇంకా దేవుని సన్నిధికి వస్తున్నా సరే కానీ గ్రహించలేకపోతూనే ఉంటాం. ఒక చలనం లేనటువంటి విగ్రహం వలె మనం ఉంటూ ఉంటాం. ఒక జంతువు వలె మనం ఉంటూ ఉంటాం. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వయాన తన హస్తాలు చేసుకున్నటువంటి ప్రజలం కాబట్టి ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నాం. తండ్రి అని పిలిచి మనం ఆయన్ని వేడుకుంటూ ఉంటాం. స్తోత్రం నాయన, హల్లెలూయా 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 హల్లెలూయా. మౌనంగా ఉన్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభా స్తోత్రము స్తోత్రము స్తోత్రము, హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మా కృపగల తండ్రి నాయన, ఇదిగో నాయన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా తండ్రి నాయన, నీ యొక్క ప్రజలను ఏర్పాటు చేసుకుని తండ్రి నాయన, నీ యొక్క క్రియలను, నీ యొక్క గొప్ప కార్యాలను వారికి జీవితాంతము చూపిస్తూ ఉన్నటువంటి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఇదిగో నాయన మా క్రియలను బట్టి తండ్రి నాయన, మా యొక్క కార్యాలను బట్టి తండ్రి నాయన, మా యొక్క పనులను బట్టి తండ్రి నాయన, ఒకవేళ మేము ఇంకా అంధత్వంలో కూరుకుపోయి ఉన్నామేమో, ఇంకా మేము చీకట్లో కూరుకుపోయి ఉన్నామేమో తండ్రి నాయన, ఒక్కసారి నీ దక్షిణ హస్తాన్ని తండ్రి నాయన మా వైపు చాపి బయటకు తీసుకురమ్మని అడుగుచున్నాం తండ్రి నాయన. ఆత్మీయమైనటువంటి వెలుగులో మమ్మల్ని నడిపించకమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇంకా చీకటిలో ఉన్నామేమో, పాపం అనే చీకటి మమ్మల్ని కమ్మేసి ఉన్నదేమో తండ్రి నాయన, ఒక్కసారి తండ్రి నాయన మమ్మల్ని బయటికి లాగమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మేము నీ సన్నిధిలో ఉండేటట్లు సహాయాన్ని దయచేయండి తండ్రి నాయన. నీ వాక్యం వింటున్న వారిగా ఉన్నాం తండ్రి నాయన. అనేక దినాల నుంచి నీ మందిరానికి వచ్చేవారిగా ఉన్నాము తండ్రి నాయన. ఇంకా నీ సన్నిధిలో తండ్రి నాయన మోగవారి వలె ఉంటున్నాం తండ్రి నాయన. నీ యొక్క క్రియలు వింటున్నాం కానీ తండ్రి నాయన వాటి గురించి సాక్ష్యాలు చెప్పలేకుండా మా పెదవులు తండ్రి నాయన మూయబడి ఉన్నాయి తండ్రి నాయన. ఒక్కసారి వాటిని తెరవమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞత లేని ఇతరుల వలె కాకుండా నీ సన్నిధి నీ ప్రియుల వలె తండ్రి నాయన, నీ యొక్క బిడ్డల వలె మేము కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండేటట్లు సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మా యొక్క కన్నులు తండ్రి నాయన పొరలతో నిండి ఉన్నాయేమో తండ్రి నాయన, ఒక్కసారి వాటిని తొలగించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధ మహాగణుడా తండ్రి నాయన, ఇదిగోనైనా మా అందరి ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ఒకవేళ ఇంకా మా బంధువులు, మా స్నేహితులు ఎవరైనా తండ్రి నాయన అంధత్వంలో కూరుకుపోయి ఉన్నారేమో, ఒక్కసారి వారిని బయటికి రప్పించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నీ యొక్క ప్రియమైన బిడ్డల వలె మేము జీవించేటట్లు, అనేక మందికి నీ యొక్క రాజ్యాన్ని మేము ప్రకటించే వారిగా ఉండేటట్లు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. మోగవారి వలె మేము ఉండకుండా తండ్రి నాయన అనేక మందికి నాయన పరిష్కారాన్ని చూపించే వారిగా ఉండేటట్లు సహాయాన్ని దయచేయండి తండ్రి నాయన. నీ వాక్యాన్ని మేము నిత్యము వెతికే వారిగా ఉండేటట్లు సహాయాన్ని దయచేయండి. కీర్తనాకారుడు చెప్తున్నాడు తండ్రి నాయన, నీ గ్రంథములో ఉన్నటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు
చూసేటట్లు కన్నులు తెరవమని బ్రతిమాలుకుంటున్నాడు తండ్రి నాయన. మేము కూడా అడుగుతున్నాం తండ్రి నాయన, మా కన్నులు తెరవమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నీవే సహాయాన్ని దయచేయమని, నీ యొక్క కృపా కాపుదల మా జీవితంలో ఉంచమని, మా కుటుంబాల మీద ఉంచమని, మా కుటుంబం మొత్తం వెలుగులో నడిచే భాగ్యాన్ని దయచేయమని, నీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్తులు ఉండేటట్లు సహాయాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.